దేవుడికి ఎన్నో రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతారు. అయితే కొన్ని రకాల ప్రసాదాలు చాలా వెరైటీగా ఉంటాయి. అటువంటి అసాధారణమైన ప్రసాదాలలో లిక్కర్ను కొన్ని సందర్భాల్లో దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. మరి ఏ ప్రాంతాలలో ఈ విధంగా లిక్కర్ను దేవునికి ఇవ్వడం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసేయండి. కాలభైరవ టెంపుల్. ఈ దేవాలయంలో మహాశివుడికి పూజలు చేస్తారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం 6000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉండేటటువంటి దేవుడికి భక్తులు ఆల్కహాల్ను నైవేద్యంగా ఇస్తారు. లిక్కర్ మాత్రమే కాక మరికొన్నిటిని చేస్తారు. దాన్ని పంచమకర్ర అని అంటారు. పంచమకర్ర అంటే లిక్కర్, ఫ్లెష్, ఫిష్, గ్రెయిన్. ఎక్కువ శాతం మందికి తెలియని విషయం మరొకటి ఉంది. అదేంటంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి కాలభైరవ విగ్రహం స్పెషాలిటీ భక్తులు ఇచ్చే లిక్కర్ను పీల్చుకుంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మిగిలిన ఆల్కహాల్ భక్తులు ప్రసాదం వలె భావించి దానిని పంచుకుంటారు. కాళీమాత టెంపుల్. దుర్గాదేవి రూపాలలో కాళికాదేవి స్వరూపం ఎంతో భయంకరమైనది. ప్రజలందరూ వారి సమస్యల నుండి బయటపడాలని ఎంతగానో కాళికామాతను పూజిస్తారని అందరికీ తెలిసిందే. కానీ ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా పూజలు నిర్వహించడం కుదరదు. ఎందుకంటే ఎవరి ఆచారాల ప్రకారం వారు పూజలు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఉండే ఈ ప్రదేశం ఎంతో ప్రాముఖ్యత చెందిన కాళికాదేవి గుళ్లలో ఒకటి. ఈ ఆలయం బంగల్ సాహిబ్ గురుద్వారా కొన్నవుడ్ దగ్గర ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ విస్కీ నుండి వైన్, దేశీ షరబ్ వరకు అన్ని రకాల ఆల్కహాల్ను కాళికాదేవికి సమర్పిస్తారు. కానీ ఈ దేవాలయం దగ్గర లిక్కర్, ఇతర ఆల్కహాల్స్ని కేవలం అక్కడ కొలువైన దేవతకి సమర్పించడమే కానీ భక్తులెవరూ వాటిని ప్రసాదంగా పంచుకోవడం జరగదు.